హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా ఇన్విజిబుల్స్ చైన్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ చైన్ తయారు చేయడం చాలా సులువండి. చాలా తేలిగ్గా ఎవ్వరైనా సరే చేసేయొచ్చు. ఈ చైన్ తయారు చేయడానికి ఏమేం మెటీరియల్స్ కావాలి, ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్స్‌లో మీరు అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ చైన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇన్విజిబుల్ చైన్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అండి. ఇది వచ్చేసేసి గేర్ వైర్ అంటారండి. ఇది ఇట్లా రోల్ దొరుకుతుందండి. ఇది గోల్డ్ కలరు. ఇది ఒకటి కావాలి. అలాగే లాక్స్ చూడండి, ఇట్లా లాక్స్ దొరుకుతాయండి. ఈ చైన్ తయారు చేయడానికి లాక్స్ కావాలి. అలాగే ఒక ఐపిన్ అండి. అలాగే మీకు నచ్చిన బీడ్స్ తీసుకోవచ్చు. నేను డాలర్ ఒకటి చిన్నది తయారు చేస్తున్నాను, అందుకే ఐపిన్ తీసుకున్నాను. అలాగే వాటికి బీడ్స్, బ్యాక్ సైడ్ హుక్ అండ్ చైన్ కావాలి. అలాగే నోస్ ప్లేయరు, ప్రెస్సర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం చైన్ ఎంతది తయారు చేయాలో మెజర్ చేసుకోవాలి. నేనైతే దీనికి 18 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం పెద్ద నెక్ ఉండే వాళ్ళకైతే 18 ఇంచెస్ తీసుకోండి. లేదు కొంచెం చిన్నపిల్లలు అయితే కనుక మీరు ఒక 16 ఇంచెస్ కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు అయితే కనుక మీరు 12 to 14 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. అది మీరు మెజర్ చేసుకొని తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ చైన్కి అయితే కనుక 18 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనికి డాలర్ తయారు చేస్తున్నానండి. ఐపిన్ అంటారు దీన్ని. దీనికి వెనకాల ఒక హోల్ వస్తుందనమాట. అంటే ఒక రింగ్ లాగా వస్తుందండి. దానిలోకి మనం కొంచెం అది లూజ్ చేసుకొని లోరీస్ అంటారు కదండి, లోరీస్ వేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ది వేస్తున్నాను కాబట్టి గ్రీన్ కలర్ లోరీస్ వేసానండి. వేసి దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బీడ్ తీసుకొని ఒకటి దాన్ని డాలర్గా చేస్తున్నామండి. ఆ షేప్ది నేను తీసుకున్నాను. దానికి ఇప్పుడు మనం లోరీస్ వేసుకున్న ఐపిన్ ఒకటి పెట్టేసేసి మనకి కొంచెమే అక్కడ ఐపిన్ది కడ్డీ మిగిలింది కదండి, దాన్ని వంచేసుకొని రింగులాగా చుట్టుకోవాలన్నమాట. అది అట్లా అనడానికి మనకి నోస్ ప్లేయర్ అయితే చక్కగా రౌండ్గా వస్తుందని అలా ప్రెస్ చేసేసి చూడండి అట్లా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు డాలర్ తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ చైన్కి ఫస్ట్ గేర్ వైర్ తీసేసుకొని దాంట్లోకి ఎక్కించేసుకున్నానండి. ఎక్కించుకొని డాలర్ మనకి మిడిల్లోకి రావాలి. మిడిల్లోకి ఎక్కించుకున్న తర్వాత నేను ఆ సైడు ఈ సైడు 2 సైడ్లకి బీడ్స్ వేస్తున్నానండి. అలా అది మిడిల్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వేసింది అలా చూసుకొని తర్వాత మనం చైన్కి, ఇన్విజిబుల్ చైన్కి ఎక్కడ ఏ బీడ్స్ రావాలో అవన్నీ చూసుకోవాలండి. చూసుకొని మనం లాక్స్ కూడా ఎక్కడికి రావాలి, ఎన్ని రావాలి అవన్నీ లెక్కేసుకోవాలండి. లెక్క పెట్టుకొని కరెక్ట్గా లైన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ డాలర్ వేసాము. డాలర్కి 2 సైడ్స్ 2 బీడ్స్ వేసానండి. ఇప్పుడు ఆ 2 సైడ్స్కి 2 బీడ్స్కి అటు సైడు లాక్ చేసేయాలన్నమాట. కదలకుండా ఉండాలి అంటే కనుక అది మిడిల్లోనే మనకి ఉండాలి అంటే 2 సైడ్స్ లాక్స్ వేసేసి ప్రెస్ చేస్తే అది మిడిల్కి ఉండిపోతుంది. కాబట్టి లాక్స్ ఎక్కించుకోవాలి. ఈ లాక్స్ అన్నీ కూడా నేను ఒక పక్కన పెట్టుకొని ఎక్కించుకుంటున్నానండి. అలాగే ఇటుపక్క మళ్ళీ ఇంకొకసారి లాక్ ఎక్కించుకొని ఒక బీడ్ ఎక్కించుకొని మళ్ళీ లాక్ ఎక్కించుకోవాలి. అదేవిధంగా 2 సైడ్లు అలా ఎక్కించేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. మనం ఇన్విజిబుల్ చైన్కి ఎన్ని బీడ్స్ వేసుకుంటామో ఒక్కొక్క బీడ్కి లాక్ వేసుకుంటావా, ఎలా వేసుకుంటారు అనేది మన ఐడియా, మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో మనం ఆలోచించుకొని ఎక్కించుకోవాలి. ఇప్పుడు నేను బీడ్స్ అంతే వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కించేసానండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ హుక్ వేసుకుంటున్నాం అనమాట. దానికి ఫస్ట్ ఒక లాక్ ఎక్కించుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ హుక్ ఎక్కించుకొని మళ్ళీ తిరిగి దానిలో నుంచి లాక్లో నుంచి బయటికి లాగాలి. అలా లాగినప్పుడు టైట్ అయిపోయి లాక్ పడిపోతుందండి. దాన్ని ఇప్పుడు ఓడకుండా ఉండడానికి
ప్రెషర్తో ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు ప్రెషర్తో అక్కడ ప్రెస్ చేస్తే కనుక లాక్ పడిపోతుంది. మనం అప్పుడు ఎంత గట్టిగా లాగినా కూడా ఆ లాక్ అనేది ఊడదనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక సైడ్ వేసేసాం కదండి. ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్లోకి డాలర్ వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇటు సైడు మనకి బ్యాక్ హుక్ ఉంది కదండి, అది కంప్లీట్గా ఫస్ట్ లాక్ చేసేసుకుందాము. ఇది లాక్ వేసే ముందు మనం అనుకున్న బీడ్స్ మొత్తము కూడా లోపల వేసుకున్నామా లేదా, ఆ గేర్ వైర్కి అన్నీ వేసుకున్నామో లేదో చెక్ చేసుకొని ఇది ప్రెస్ చేసుకోవాలండి. సెకండ్ టైం వేసేది. ఇప్పుడు హుక్కి నేను లాక్ వేసేసాను. చూడండి, ప్రెస్ అయిపోయింది కదా, చూసారు కదండి, ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మనకిప్పుడు బీడ్స్ అనేది ఏది ఎక్కడికి రావాలో అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను మిడిల్లోకి రావడానికి గేర్ వైర్ కాబట్టి అట్లా లాగితే వంగుతుందండి, అందుకని నేను ప్రెస్ చేశాను అట్లా. ఇప్పుడు మిడిల్లోకి మనం ప్రెస్ చేసిన దగ్గరికి డాలర్ పట్టుకొని 2 సైడ్స్ బీడ్స్ పెట్టుకొని దాని పక్కనే నేను లాక్ పెట్టుకొని ప్రెస్ చేసుకుంటున్నానండి ప్రెషర్తో. అప్పుడు అక్కడి నుంచి ఇంకా బీడ్ అనేది కదలదనమాట. మనం ఇది చేసుకునేటప్పుడు అండి కరెక్ట్గా మిడిల్ పెట్టుకొని కరెక్ట్గా ఆ బీడ్స్ అనేది కదలకుండా పట్టుకొని అప్పుడు లాక్ ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, మిడిల్ తీసేసాను కదా, ఇంకా కదలతలేదు కదా. ఇప్పుడు తర్వాత నేను ఒక 1.5 ఇంచ్ వరకు నేను గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ బీడ్ పెట్టుకుంటున్నానండి. చూడండి, ఆ బీడ్ పక్కన మళ్ళీ లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ ప్లేస్ కదలకుండా ఫస్ట్ లాక్ ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఆ బీడ్ అనేది మళ్ళీ పెట్టుకొని బీడ్ తర్వాత ఉన్న లాక్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ లాక్ మీరు ప్రెస్ చేసుకునేటప్పుడు అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ లాక్స్ ప్రెస్ చేసేటప్పుడు అవి మూవ్ అయిపోతూ ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడే లాక్స్ అనేది ప్రెస్ చేయండి. లేదంటే మనం చేసిన చైన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట. చూసారు కదా, అట్లా కొలుసుకొని నేను కరెక్ట్గా అక్కడ పెట్టి ఆ లాక్ అనేది కదలకుండా మనం ఏ ప్లేస్లో అయితే వేద్దాం అనుకుంటామో ఆ ప్లేస్లోనే లాక్ అనేది ప్రెస్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్స్ ప్రెస్ చేసేసాను. చూసారు కదండి, ఇప్పుడు అసలు కదలతలేదు. చూసారు కదా, అలా మనం ఎక్కడికైతే రావాలో బీడ్స్ అంతవరకు వేసుకొని ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఇన్విజిబుల్ చైన్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇన్విజిబుల్ చైన్స్ మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చండి. దీనికి కావాలంటే ఎక్స్ట్రా బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.